రోడ్డు ఇప్పుడు పెట్టించాను, నేనే పెట్టించాను. వచ్చేటప్పుడు నేనే చూసి దాని చూసి ఆల్రెడీ పెట్టినాం అయిపోతుంది. రోడ్డు వేస్తున్నాంలేమ్మా, ఫస్ట్ వేస్తాం. పెట్టుకోమ్మా, ఇస్తారు. వేరేది ఇస్తాడు రామాలయం సార్. అది ఎట్లా వస్తుంది చెప్తే రోడ్డు వేస్తాం. దేవస్థానం వాళ్ళే టీటీడీ వాళ్ళే కట్టారు, ఇప్పిస్తారు. మళ్ళీ రెండోదే అదే ఇస్తారు. అరే లేరా పంపించు ప్రవీణ్. అది ప్రభుత్వము అందించినటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు ప్రజల్లో ఉంది. ఇంకా ఎక్కడైనా అసంతృప్తి గూడగట్టుకున్నా లేదు సమస్యల పరిష్కారం జరగకపోయినా వాటి పరిష్కరించాలనే ఆలోచనతోనే ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇంటి డోర్ టు డోర్ కార్యక్రమము ఈ రోజున రెండవ రోజున తనకల్ల మండలంలో సిఆర్పల్లి గ్రామంలో నిర్వహించడం జరుగుతోంది. ఈ రోజున ఏ ఇంటికి పోయినా కూడా మహిళల్లో తల్లికి వందనం మొన్న పడింది. అంతేకాకుండా వృద్ధులు, వికలాంగులు, వితంతువుల్లో సామాజిక పెన్షన్లు ఏదైతే ఎన్టీఆర్ భరోసా ఉందో అత్యంత సంతృప్తికర స్థాయిలో ఉంది. దానికి సమాంతరంగా మళ్ళీ ఇంకా ప్రజల నుంచి ఇంకా పెన్షన్లు కావాలనే ఒక డిమాండ్ ఉంది. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోతున్నారు. నిన్న సాయంత్రం జరిగినటువంటి కాన్ఫరెన్స్లో కూడా ప్రభుత్వం దృష్టికి, పార్టీ దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. హౌసింగ్ మీద కానీ పెన్షన్ల మీద కానీ పెద్ద ఎత్తున ప్రజల నుంచి అభ్యర్థన వస్తోంది. వీటిని మనం పరిష్కారం చేయాలని చెప్పి తెలియజెప్పడం జరిగింది. ప్రభుత్వం కూడా, పార్టీ కూడా సానుకూలంగా స్పందిస్తోంది. అనుగుణంగానే వచ్చే రోజుల్లో సామాజిక పెన్షన్లు కావచ్చు, ఇల్లు మంజూరు కావచ్చు, రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డుల మంజూరు కావచ్చు జరుగుతుందని కూడా ప్రజలకు తెలియజెప్తాను. ఇక నాయకత్వం చెప్పేటువంటి కార్యక్రమాలు హంద్రీనివా నుంచి కుంటలకు కానీ చెరువులకు కానీ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, సప్లై ఛానల్స్ను కూడా మళ్ళీ పునరుద్ధరించడం, ఎక్కడైతే పూడి తీసే కార్యక్రమానికి కూడా సంబంధిత ఇరిగేషన్ అధికారులకు కావచ్చు, మైండ్ ఇరిగేషన్ వారికి కావచ్చు, హెచ్ఎన్ఎస్ఎస్ వాళ్ళకి కావచ్చు ఒక కోఆర్డినేషన్ టీం పెట్టి ఆ సమస్యను కూడా అడ్రస్ చేసేటువంటి పరిస్థితులు కల్పిస్తామని చెప్పేసి కూడా ప్రజానీకానికి, నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ఇంతటి బృహత్తరమైనటువంటి అవకాశాన్ని ఈ డోర్ టు డోర్ కార్యక్రమం ఎమ్మెల్యేలకు కావచ్చు, లేదంటే కూటమి పార్టీ నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు కలిగిస్తూ ఉంది. మేము పనిచేసే విధానంలో మారినటువంటి పరిస్థితులు, మారినటువంటి రాజకీయాలకు అనుగుణంగా, మారినటువంటి ప్రజల అభిష్టాలకు అనుగుణంగానే మేము పనిచేసే విధానం కూడా కరెక్ట్ చేసుకోవాలా. అధికారులతో పనిచేయించే విధానంలో కూడా ఒక స్పష్టత ఉండాలనే ఆలోచనతోనే ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇంతటి పని, ఇంతటి ఆలోచన, ఇంత విచక్షణ, ఇంతటి వివేకం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీలో సభ్యులైనందుకే మేము నేర్చుకోగలిగినాం. జగన్మోహన్ రెడ్డి గారు అది నేర్పించడం వాళ్ళకి డబ్బు కొట్టేయాలా, ప్రభుత్వం డబ్బు కొట్టేయాలా, ప్రభుత్వ స్థలాలు కొట్టేయాలా, మద్యం ద్వారా డబ్బులు కొట్టేయాలా, ముఠా కక్షలు పెట్టుకోవాలా, బెదిరించుకోవాలా, భయపెట్టాలా, దోచుకోవాలా, దాచుకోవాలనేది వారి సిద్ధాంతం. నిరంతరం ప్రజలతో ఉండాలా, ప్రజా సమస్యల పట్ల ఏకాగ్రత ఉండాలా, సమస్య పరిష్కారం పట్ల చిత్తశుద్ధి ఉండాలా,
వాటి పరిష్కారానికి తగిన కృషి ఉండాలనేది మా నాయకుడు మాకు నేర్పించినటువంటి సిద్ధాంతం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రజానికం కూడా మీ ముందుకు వస్తాను, మీ ఇంటికి వస్తున్నాం, మీ వాకిట్లోకి వస్తున్నాం. మేము చేసిండేది చెప్తున్నాం, చేయాల్సిండేది నేర్చుకుంటున్నాం మీ దగ్గర. భవిష్యత్తులో కూడా ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో మీ సంతృప్తి స్థాయిని పెంచే విధంగా, మీ ఇంట్లో సంతోషాన్ని పెంచే విధంగానే ఈ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ పనిచేస్తామని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియజెప్తున్నాం. తద్వారా వారి ఆశీస్సుల్ని, వాళ్ళ ఆలోచనని కూడా ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితుల్లోనే ఈ పరిపాలన కొనసాగుతుందని చెప్పేసి కూడా నమ్మబలుగుతున్నాం. వాళ్ళు కూడా నమ్మి ఆశీర్వదిస్తున్నారు. దీనికి సంతోషంగా మేము కూడా ఎంతటి శ్రమనైనా, ఎంతటి ఒత్తిడినైనా తట్టుకొని పనిచేసేటువంటి ఆలోచన విధానంతో ఒక స్పష్టత ముందుకు పోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.